ఇచ్చింది దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. కానీ బడ్జెట్ స్పీచ్లో ఆ కుర్చీని వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది బాధాకరం. కమింగ్ టు అవర్ స్టేట్ పాలిటిక్స్, మా ఊర్లో కానీ చిన్నప్పుడు మేము భాగవతం చూస్తానికి పోతే కషీర్కాడ భాగవతం వేసి కాడ చెప్తుండే, నేను లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదని చెప్తుండే. అంటే ఎప్పుడు లేస్తాడంటే భాగవతం అంతా అయిపోతుండే, వాళ్ళు లేవకపోతుంటుండే. అట్లుంటుంది. ఇలా ఒక పెద్ద మనిషి వచ్చి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన మీడియా ముందుకు వచ్చి ఇక నేను లేస్తే ఆగా, నేను సభ పెడతా, నేను ఏదో చేస్తా అని చెప్తా ఉన్నాడు. తుపాకి రావడని ఊర్లలో భాగవతం టీవీలు, ఇప్పుడు అత్త దిద్దిన కోడలు, మామ దిద్దిన సంసారం కంటే ముందు వెనకటికి ఊర్లలో భాగవతం చూసేటోళ్ళం చిన్నగా ఉన్నప్పుడు, మేము టీవీలు లేనప్పుడు. అప్పుడు ఒక ఆయన వస్తుండే, ఇక నేను లేస్తే చూడురు వాళ్ళు లేవకనే పోతుండే భాగవతం అయిపోయేదాకా. అట్లున్నది కేసీఆర్ గారి పరిస్థితి. 10 ఏళ్ళు ఆయన చేసిన దానికంటే ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు బాధగా ఉన్నారంట. ప్రజాస్వామ్యంలో మీరు చేసిన పాలన నచ్చక మీ పనులు వద్దనుకునే ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి సమయం ఇచ్చిండ్రు. దాని గురించి ఈయనేదో లేస్తా, ఫిబ్రవరిలో సభ పెడతా. సార్, మార్చి 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలు. నీకు శాతనైతే కేసీఆర్ గారు నేను నిన్ను సూటిగా అడుగుతున్నా, ఢిల్లీ గడ్డ నుంచి అడుగుతున్నా, జై తెలంగాణ అంటే నాకు కరీంనగర్ అండగా నిల్చున్నదో అంటాడు. మే 17, 2001 యాడ్ చేస్తున్న కేసీఆర్ గారికి కరీంనగర్లో సింహగర్జన పెట్టిండు లక్షలాది మందితోటి. ఇలాగా కరీంనగర్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఈ 4 జిల్లాలకు సంబంధించి ఒక టీచర్స్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎత్తా ఉన్నాయి. లోకల్ బాడీలన్నట కాంగ్రెస్ వాడు కనబడితే కొట్టి టీఆర్ఎస్ కోటెత్తారట జనం. ఇప్పుడు పెట్టు చదువుకున్న వాళ్ళు ఏమెత్తారో చూద్దాం. క్యాండిడేట్లను పెట్టుకోవడం శాతనైతే లేదు. నో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ సిన్స్ టీఆర్ఎస్. ఇప్పుడు ఈ ఎన్నికలలో ఇంకా డిక్లరేషన్ లేదు. టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేడు. ఏడా నీ సొంత జిల్లా మెదక్లో అవుతున్నాయి ఎలక్షన్లు. మెదకు, నీ కొడుకున్న కరీంనగరు, నీ అల్లుడున్న సిద్దిపేట, ఆదిలాబాదు, నిజామాబాద్, ఉత్తర తెలంగాణ అంతా జై తెలంగాణ అంటదంటాడు. గాడ క్యాండిడేట్ని పెట్టుకోవడానికి దిక్కులేదు ఈయనకి. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు టీఆర్ఎస్లో. టీఎన్జిఓ నడిపించిన దేవి ప్రసాద్ పుట్టిన గడ్డ మెదక్ జిల్లా, క్యాండిడేట్ దిక్కులేడు. రవీందర్ సింగ్ లాంటి మైనార్టీ నాయకుడు ఉన్నాడు కరీంనగర్లో, క్యాండిడేట్ దిక్కులేడు. కానీ ఏమి దిక్కులేని వరంగల్, నల్గొండ, ఖమ్మంల పక్క పార్టీకి వెళ్ళి అద్దె పార్టీకి వెళ్ళి అభ్యర్థిని తెచ్చుకొని 60 కోట్లు పెడతారు ఒక ఆయన కోసం. వీళ్ళు అద్దె పార్టీకి వెళ్ళి అభ్యర్థిని తెచ్చుకొని 60 కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఎమ్మెల్యేను పెట్టి చేతులు కలుసుకురాడ. ఇక్కడ సొంత ఊర్లో క్యాండిడేట్ని పెట్టేందుకు దిక్కులేదు, దివానం లేదు. దీనికి టీచర్స్ క్యాండిడేట్ లేడు, గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ లేడు, ఆడ జరుగుతున్న నల్గొండలు జరుగుతున్న ఇంకో టీచర్స్ క్యాండిడేట్ లేడు. కానీ ఇక నేను లేత్తాగా జనం కాంగ్రెస్ని అంతమంటూరు. మరి క్యాండిడేట్ని పెట్టు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల క్యాండిడేట్ని పెట్టు. మార్చి 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది. నువ్వేందో, నీ పార్టీకి ఉన్న ఓట్లేందో తెలుస్తాయి. చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, టీచర్లు ఏమనుకుంటారు, వకీళ్ళు ఏమనుకుంటారు, డాక్టర్లు ఏమనుకుంటారు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను ముంచిన జర్నలిస్టులు ఏమనుకుంటారు, ఒకసారి తెలుస్తుంది కదా. ఒక్క క్యాండిడేట్లు పెట్టుకోవడానికి శాత కాదు. కానీ ఇక లేస్తున్నా లేవు సార్, జల్దీ లేవమని అడుగుతున్నాం. ఆడ అద్దెకి తెచ్చి 60 కోట్లు పెట్టినావు కదా, ఇక్కడ సొంత వాళ్ళని పెట్టేందుకు ఎందుకు మనసు వస్తలేదని నేను టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చెప్పినవన్నీ కరెక్టే అయితే, కాంగ్రెస్ పాలన మీద ప్రజల్లో విరక్తి ఉండి మీ మీద బాగా ప్రేమ ఉంటే రా గ్రౌండ్లో చూసుకుందాం. మీకుందా, మాకుందా? భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 2, 3 ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. ఉత్తగా ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు. కేసీఆర్ గారు, నీ పని అయిపోయింది, చాలా గొప్పగా పనిచేసినావు. 10 ఏళ్ళు ప్రజలు చాలనుకున్నారు. ఫామ్ హౌస్లో మంచిగా వ్యవసాయం చేస్తున్నావు, చెయ్యి, సంతోషంగా ఉండు, ప్రజల్ని ప్రశాంతంగా ఉంచు, అనవసరంగా మళ్ళీ పోరగాలని ఆగం చేయొద్దని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి తెలియజేస్తాను. సో ఏం జరుగుతుందంటే, మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యువరాజు గారు ఓడిపోయిన తర్వాత జ్ఞానోదయం జరిగినప్పుడు ఒక మాట చెప్పిండు. మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు పని చేసినాం, 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటుండే మంచిగా ఉంటుండే అని అన్నాడు. ఇప్పుడు యువరాజు ఏం చేస్తుండంటే, నెలకి 3 కోట్లు ఖర్చు పెట్టి అమెరికాలో, కెనడాలో, బ్రిటన్లో, దుబాయ్లో, హైదరాబాద్లో 250 మందికి జీతాలు ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్ని, సోషల్ మీడియాలని, ట్విట్టర్ హ్యాండిల్స్ని హైజాక్ చేసి లేనిపోని హైపుని క్రియేట్ చేసుకునేందుకు యువరాజ్ చేసినటువంటి కుట్రలో భాగమే. అట్లా వస్తే వచ్చి ఉంటుంది ఫలితం తప్ప ఇంకొకటి కాదు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు నీకు ఇంత నమ్మికుంది కదా, కాంగ్రెస్ని కట్టెలు పట్టుకొని కొడతారని కేసీఆర్ అన్నాడు కదా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే కదన్న ఓట్లు అయ్యేటి. ఫిబ్రవరి 3 నాడే కదా రిజల్ట్, నెల రోజులనే కదా తెలిసేది నీ భవిష్యత్తు. పెట్టు క్యాండిడేట్ని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో పెట్టు, టీచర్స్ ఎమ్మెల్సీలో పెట్టు,
ఆడ ఖమ్మంలో జరుగుతుంది, ఇంకో టీచర్స్ ఎమ్మెల్సీలో పెట్టు. ఎవరి బలమైందో తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా ధైర్యంగా, ఢిల్లీ గడ్డకెళ్ళి చెప్తా ఉన్నా మేమే గెలుస్తున్నామని. అరే నువ్వు 3వ ప్లేస్కి పోతావు, మళ్ళీ కూడా గదే గతి అవుతుంది నీకు. వరంగల్లో అద్దెకి తెచ్చుకొని అభ్యర్థికి 60 కోట్లు ఇస్తే ఏ గతి వచ్చిందో ఇవాళ కూడా గతే గతి వస్తుంది నీకు. అందుకని ఉత్తగా ప్రజల్ని రెచ్చగొట్టి ఏదో లోకల్ బాడీలోకి వెళ్తాం లేని హైపుని క్రియేట్ చేసి సోషల్ మీడియా ఖర్చు పెట్టి వృధా ప్రయత్నాలు చేసుకోవద్దు. అక్రమంగా సంపాదించిన అడ్డగోలు డబ్బులకి ఏదో ఒక రోజు యువరాజు లెక్క చెప్పాల్సి వస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం కానీ ఉపాధి టీఆర్ఎస్ పోటీ పెట్టకపోవడం వల్ల అది పరోక్షంగా మీకే లభించే అవకాశం ఉందిగా. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ఫైట్ జరిగి వాళ్ళు మీకే లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది కదా. టీఆర్ఎస్ పెడుతుందా, కాంగ్రెస్ పెడుతుందా, బీఆర్ఎస్ పెడుతుందా, ఇండిపెండెంట్లు పెడతారా మాకు అవసరం లేదన్న. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సీటు మాది, మేము గెలుస్తున్నాం. టీచర్స్ ఎమ్మెల్సీ సీటు మాది, మేము గెలుస్తున్నాం. కేసీఆర్ మాట్లాడిన మాటలకు చెప్తా ఉన్నా నేను. ఏదో కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఉరికిచ్చి కొడతారు. బువ్వ ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది కదా. ఈ నెలనే జరుగుతున్నాయి కదా.